సాధారణంగా వ్యాపారం అంటే కాంపిటీషన్ మామూలే, కానీ ఇక్కడ కాంపిటీషన్ ఏమో గానీ కామెడీ మామూలుగా ఉండదంటున్నాడు మన సద్దాం. మరి ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. లక్కన్న మాట నిల్లో నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు సోకాన ఉంది సోలో దిల్లు లక్కన్న మాటే నిల్లు నిల్లు. ఇదిగో ఏంద్రా ఇది? నీళ్లు నీళ్ళు అన్నావు కదా, ఇకపోతే ఫీల్ అవుతుంది. అరే ఆ నీళ్ళు కాదురా, ప్రశాంత్ నీళ్ళు. బౌన్సర్ కాదు, గన్మ్యాన్లు కొడతారు నిన్ను. ఆ నీళ్లు కాదు, పైసలు నీళ్ళు అంటున్నా. మేడం, ఒక పంచిని 3 రకాలుగా చంపాలంటే నీ తర్వాత ఇంకెవరైనా అది ఎవరి తరం కాదు, మా తరమే అది. మా తరం మనకు, నీ తరం. రాజు, నేను ఎంత చదివినా కానీ ఫెయిల్ అయితేనే ఉన్నారా. నా జీవితం ఎంతో నాకు అర్థమైతే ఇప్పటికి. అరే చదువుతే ఎందుకు ఫెయిల్ అవుతారా? చదివిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలంట, ఏడైతారా? అరే ఇదంతా కాదురా, మంచి బిజినెస్ పెట్టుకుని సెట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ప్లాన్ చెప్పరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. చెప్పరా. ప్రజెంట్ యూట్యూబ్ పెడితే పైసలు వస్తున్నాయిరా. ఒక్క నిమిషం ఆగు. రే రే ఏం చేస్తున్నారా? యూట్యూబ్ పెట్టినా ఏడికెళ్ళి వస్తుందని చూస్తున్నా. ఛానల్ పెట్టుడంటే అది కాదురా, యూట్యూబ్ పెట్టి ప్రాంక్ వీడియో లాంటి బ్లాగ్ లాంటి వీడియోస్ చేసినాం అనుకో పైసలు వస్తాయి మనకి. మంచి క్రేజీ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నా లవర్ బర్త్డే మామా, పోయి నేను ప్రాంక్ చేస్తాడా. అరే నువ్వు దూరం నుంచి వీడియో తీరా. ఓకేరా, డన్ రా. డన్. అరే ఆల్ ది బెస్ట్ మామ, మంచి అల్లది కాదు నాదే బెస్ట్, అల్లది కాదు నాదే బెస్ట్. భాస్కర్, నా పుట్టినరోజు అని తెలిసి ఇంత లేటుగా వస్తావా? నీ బర్త్డే పక్కన పెట్టు కానీ ఏం జరుగుతున్నాయి? ఇగో చెవులు ఇగ అటు ఇటు పోయి పాడైతున్నాయి, అందుకే మళ్ళీ పెట్టింది. ఏం జరుగుతున్నాయి అంటే కమ్మలు జరుగుతున్నాయి అంటలేదు. నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నావు, ఏం కథ నడిపిస్తున్నావు, ఎవడు వస్తుండు ఎవడోడు పోతుండు అది చెప్పు. నన్ను అనుమానిస్తున్నావా భాస్కర్ నువ్వు? నీ గురించి అన్ని తెలిసినాయి, మంచి నిజాలు ఒప్పుకుంటా లేదు. నిజం చెప్పు, నువ్వు తిరుగుతున్నావా లేదా? లేదు, నేను తిరగలేదు. నా మీద చెప్పి. నీ నానమ్మ మీద ఒట్టు, నీ తాత మీద ఒట్టు, మీ అవ్వ మీద ఒట్టు, మీ అయ్య మీద ఒట్టు, ఆఖరికి నీ మీద కూడా ఒట్టు. నేను ఏ తప్పు చెయ్యలేదు భాస్కర్, నేను చెయ్యలేదు. నీ మీద నొట్టేసుకొని చెప్పే. నా మీద ఒట్టు, తప్పు చేశాను భాస్కర్. మా అమ్మ మీద మా కాందాని మీద మొట్టేసిన అవన్నీ ఏం చేయాలని చెప్పి. నీ అవ్వ దత్తేంది, నీ అయ్య దత్తేంది, నువ్వు దత్తే నాకేంది? నేనైతే భూమి మీద మంచిగా బతకాలే. ఇది ఎట్టేటో పోతుంది, నిజాలు ఒప్పుకేసుకుంటుంది. ఇది ఇప్పుడు ఎవరికి ప్రాంక్ చేసినట్టు? బేబీ ఇదంతా ప్రాంక్ 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 అంటున్నా నేను. అదే ఇంగ్లీష్ మస్తు వచ్చి నాకు, అందుకే నేను రాముని లక్ష్మణ్ మస్తు ప్రేమించిన గారంగను. అడిగినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఉన్నా అంటే నేను ఏదో అనుకున్నా, నా ఫ్రెండ్స్ తో ఉందా ఇది. నేను అమ్మ కడుపు మాడా, ఇంకోసారి కనుక ఏరియాలో కనబడవు అనుకో. ఓ ప్రాంకులు వద్దు, ఇరుకుతాం. ఉన్న రిలేషన్ పోతే అవసరం లేదు. పని చేద్దాం, బిజినెస్ చేద్దాం. సబ్బులు అమ్ముదాం మామ. అమ్ముడు అంటే మనోడు మస్తు అమ్ముతాడు రా. మనోడు లంగాలు జాకెట్లు అమ్ముతావు కదా అప్పట్లో దొంగతనం చేసి, అట్లా సబ్బులు అమ్మాలి మామ. సరేరా, ఈ సబ్బులు తీసుకొని ఓకే. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. అంటే సబ్బులు. ఏ రాజు, నేను ఇక్కడే ఉన్నా. ఓ ఇక్కడ ఉన్నావా? రాజు ఎట్లొచ్చినావు? ఓ ఇట్లొచ్చిన. సరే నీళ్ళు తీసుకురా ఫస్ట్. ఇంకా రాజు నీళ్ళు తాగు, ఇంకేంటి ముచ్చట్లు చెప్పాలి నువ్వే. ఏం చెప్పాలి, అంత మంచిగానే ఉన్నాం. కాదు ఇట్లా అడగాలి. ఏం చేస్తున్నావురా? అంటే అది ఫస్ట్ దిగు. ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పరా? నువ్వు ఒక్కనివేనా, నీ ఇంకా ఇంకెవరని ఉన్నారా? ఉన్నాడు. ఎవరాలు? భాస్కర్. చెప్పురా మామ. ఏమైందిరా? కాదు, ఈడు సబ్బులమ్మనికి వచ్చినట్ట మా ఇంటికి. సబ్బులా? సబ్బులేంది? ఏదో బుగ్గలు ఒకటే నవ్వినట్టు చెప్తున్నారు సబ్బులంట. నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఇంట్లోగా నువ్వు ఇంట్లోకి పా నువ్వు. ఇదంతా కాదు, నాకు తెలిసిన హైటెక్ సిటీలో ఒక రోడ్ దగ్గర పోదాం. బిజినెస్ మైండ్ సెట్ మస్తు మంది ఉంటారు, వాళ్ళని పట్టుకుందాం, సెట్ అయితే లైఫ్. నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మన ఆంటీ దగ్గర ఉన్నాం. అది ఆంటీ. హాయ్ నాన్న. హాయ్ అన్న. 2000 పే చేయి. దేనికి ఆంటీ? ఇది వేసుకుంటున్నావు లైవ్ వీడియో. మరి అదే కాకుండా ఇక్కడ మనకు ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇక్కడ మనకు సైరం గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మీరు? ఆంటీ గురించి ఏం చెప్తాం? ఉగాది రోజు పూసాయి మామిడి పూత, ఆంటీ ఫుడ్ కోసం నేను చచ్చిపోతా. హైదరాబాద్ లో అంటారు ఏంద్రాబాయ్, ఆంటీ కాడి చికెన్ 150. ఆంటీ చెప్పండి, ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 రూపీస్. మరి ఇంత చీపా? ప్లేట్ 2 రూపీస్. రైస్ 500.
ఏందండి ఎట్లా ఇస్తున్నావు దీన్ని? దేనా ఇక ఇట్లా ఇస్తున్నా రే ఫుడ్ బిజినెస్ ఏంద్ర అంత అవుతుంది? అరే. అరే రే భాస్కర్ నాకు ఎందుకో వాడు ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వాడిని పట్టుకుంటా ఏంటి ఏంటి బ్రదర్ దగ్గరండి. కాదన్నా ఏం గిరాక అవుతుందన్నా? ఏం పెడుతుందా? బంగారం పెడుతుందా? అన్నం పెడుతుందా? అన్నం పెడతాను సో ఏం పెడతారు? ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ అన్న. సరే నేను పెట్టేసా కదా, ఆ. ఇక్కడ రండి చెప్తా. ఆమెకు ఆపోజిట్ అన్నది. అవును నడుస్తుందా? ఆంటీ నడుతుంది. ఓకే ప్రమోషన్ చేద్దాం. ప్రెసిడెంట్ ఎక్కడ? యూత్ లీడర్. 20,000 కొట్టు. దేనికి? ప్రమోషన్ చేయొద్దా? ఇప్పుడు 20,000 పెడితే మాకు బిజినెస్ ఎంత అయితే రోజుకి? 15,000 అవుతుంది. 20,000 పెడితే 15,000 కరెక్ట్ ఇద్దాం. సో హాయ్ గైస్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ గారి ఫుడ్ స్టాల్ కి వచ్చినాం. నైట్ అయితే అందరు వేస్తారు సుక్క, వీళ్ళ కాడ ఫుడ్ బొక్క. ఆంటీ కాడ ఫుడ్ ఉంటే టేస్ట్, వీళ్ళ కాడ ఫుడ్ అంతా వేస్ట్. ఒరే నువ్వు ఆంటీని ప్రమోట్ చేస్తున్నావు, మమ్మల్ని చేస్తున్నావు. మా అక్క అలవాట్ల పొరపాటు. బ్రదర్ కొంచెం ఉంటే ఆంటీ ఇంటికి పోతుంది, అప్పుడు గిరాకింత మనకి వస్తుంది, టెన్షన్ పడకు. ఓకే ఓకే ఓకే. అన్నా మొత్తం గంజలు కాలైపోయినాయి, ఇప్పుడు బ్రేక్ మళ్ళీ వస్తానన్నా. బ్రదర్ కమ్ ఫిష్ కర్రీ 20 రూపీస్, జస్ట్ ఒక 1 పీస్. లెగ్ పీస్ వచ్చేసి 45 రూపీస్ అండ్ చికెన్ కర్రీ వచ్చేసి 200 భయ్యా. వద్దు భయ్యా. ఒక పని చేయి, మా ప్లేట్ ఎంత? ప్లేట్ మనది 200. 200. ఎంత ఉంది? 10 మంది ఉన్నారు. దేనికన్నా? తలా 500 ఇస్తా. 700. అరే గిరాక్ మంచిగా ఇగో ఇచ్చేట్టున్నాడు. 700 తినుకోండి. రండి భయ్యా, అరే గిరాకీ అయితే రండి రా, ఏయ్. ఒక ప్లేట్ దా. ఇగో ప్లేట్ తీసుకో. పోనాడు అన్నాడు. దా దా ఇగో దా భయ్యా. ఎట్లుంది టేస్ట్? ఎట్లుందన్న? బాగుందా? బొక్కలెక్కు ఉంది అది. ఇదంతా కాదన్న, ఎవరైనా చీఫ్ గెస్ట్ విలువ ప్లీజ్. ఆంటీతోని ప్రమోషన్ చేపిస్తా. ఆంటీతోనా? రమ్మని నేను తీసుకొస్తా. రండి ఒకసారి రండి. అన్న ఏం కావాలరా? చికెనా మటనా? లివర్ మటన్ చికెన్ ఫ్రై. లివర్ 500, ఇట్లా 1200 అన్న. 25 కొట్టి 1200. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఏంది ఇవన్నీ పోయినాయి? అయ్యో ఖాళీ అయిపోయినాయి మొత్తం. అయ్యో గిన్నెలు కూడా అయిపోయినాయి. అరే అన్న వాళ్ళు అన్ని తీసుకొచ్చురు ఏందన్నా? ఆంటీ వస్తే ఫుడ్ అయిపోతుంది అనుకున్నా, గిన్నెలు కూడా అయిపోయినాయి. అమ్మా మా బాధలు ఊరికి చెప్పుకోవాలి చెప్పి ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, పొలాలు అమ్ముకొని అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఏదో కష్టపడి పెట్టుకుందాం అనుకున్నాం, ₹1 లేకుండా అయిపోయిందమ్మా. నాన్న ఏం బాధపడకండ్రా, నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చిన. అందరికి బిజినెస్ అనేది లాస్ నుంచే ప్రాఫిట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ కండి, మీకు వర్క్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్ విన్నాను. కుమారి గారి ఇది భాస్కర్ బాగా చేశారు, సాయిరామ్ ఒకడు బాగా చేశాడు, బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంద్రజ మ్యామ్. సదాం మేడం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఒక స్కిట్ ఫామ్ కి తీసుకొస్తున్నారు. అది అలాగే కీప్ అప్ చేయండి. పర్ప్ గా ఫన్ క్రియేట్ చేశారు, ఎంజాయ్ చేసాం తరువుగా. ఆల్ ది బెస్ట్ బాయ్స్.